సత్యం అయితే హరితో కావేరి బ్రతికే ఉంది, సేమ్ తనలాగే ఉంది, కానీ పీటీ టీచర్గా చిన్ని చదివే స్కూల్లోనే టీచర్గా ఉంది అని చెప్పని అంటాడు. నాకైతే నమ్మకం కలగటం లేదు అని చెప్పంటే, సరే నేను గుడి దగ్గరకు వచ్చేసాను, మీరు ఎక్కడున్నారు అని చెప్పని హరి అయితే సత్యంకి ఫోన్ చేసి అడుగుతాడు. మేము కూడా దగ్గరలో ఉన్నాము, వచ్చేస్తున్నాము అని చెప్పని సత్యం అంటాడు. చిన్ని అయితే నాకు రేపు స్కూల్ లేదు కదా, అమ్మని ఎలా చూడాలా అనుకుంటున్నాను మావయ్య, కానీ ఇప్పుడు అమ్మని చూస్తున్నానంటే చాలా సంతోషంగా ఉంది అని ఉంటూ ఉంటారు. కానీ సరళ లోహిత మాత్రం ఇద్దరు కొంచెం కోపంగా ఉంటారు. తన దెయ్యమో లేక కావేరినో తెలియకుండా మా భ్రమలో మేము ఉన్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కావేరి అయితే వేసిన ముగ్గుని ఒక రౌడీ అయితే చెడిపేశారని, తన చేయితే సాయంత్రం నేను వచ్చేంత వరకు గొబ్బెంలాగా నువ్వే కూర్చోవాలని చెప్పని తనకు వార్నింగ్ అయితే ఇచ్చేసి గుడికైతే తను కూడా వచ్చేస్తుంది. అప్పుడు హరి అయితే కావేరి ఎక్కడుందో ఏందో అని చెప్పని వెతుకుతూ తిరుగుతూ ఉంటే తీరా కావేరికి తన అడ్డం వచ్చి తగులుతాడు. తగిలేటప్పటికి తను తేరుకొని లేచేటప్పటికి కావేరిని చూసి కావేరి అని చెప్పంటే, నాకు ఈ పేరంటేనే మండుతుంది, పదే పదే కావేరిని ఎందుకు పిలుస్తున్నావు, ఈ టెంకాయ నీ తలకాయ పగలు కొడతానని చెప్పని తన మీదకైతే దురుసుగా మాట్లాడుతాడు.